కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో జనగణన 2 దశల్లో చేపట్టాలని, ఇందుకోసం 11,718 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. జనాభా లెక్కల్లోనే కులగణన కూడా నిర్వహిస్తారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పని దినాలు ఏడాదికి 125 రోజులకు పెంచింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్ని 2 దశల్లో నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయించింది. 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణపై దృష్టి పెడతామని చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇదే తొలి డిజిటల్ జనగణన అవుతుందన్నారు. జనాభా లెక్కల్లోనే కులగణన కూడా చేస్తామని చెప్పారు. ఈ ప్రాసెస్ కోసం 11,718 కోట్లు కేటాయించున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్తో డేటా సేకరిస్తారని చెప్పారు. వ్యక్తుల గోప్యతా స్వేచ్ఛను కాపాడే విధంగా జనాభా లెక్కల సేకరణ జరుగుతుందన్నారు. सेंसस 2 फेजेस में होगा. फेज 1 में हाउसिंग एनलिस्टिंग एंड हाउसिंग सेंसस, कितने देश में घर है, घर के अंदर क्या फैसिलिटीज है, वो सब चीजें हाउस इनुमरेशन, हाउस लिस्टिंग और हाउसिंग सेंसस के नाम से गिनी जा रही. सेकेंड फेज पॉपुलेशन इनुमरेशन विल बी डन. मतलब जो हमारे जनसंख्या के कई बेसिक पैरामीटर्स हैं, उन पैरामीटर्स का इनुमरेशन इसमें किया जाएगा. ये किया जाएगा फरवरी 2027 में. చాలా కాలం తర్వాత దేశంలోని అతిపెద్ద పరిపాలన గణాంక ప్రాసెస్ గా నిలవనుంది జనగణన. 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ప్రకారం జరిగే 2027 జనాభా లెక్కింపు తొలి గణన తర్వాత 16వది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 8వ జనాభా లెక్కింపు ఇదే అవుతుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ పూజ్యబాబు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉపాధి హామీ పని దినాల సంఖ్య 100 నుంచి 125 రోజులకు పెంచారు. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని 240 రూపాయలకు పెంచారు. గ్రామాల్లో ఉండే నిరుపేదలకు ఏడాదిలో 100 రోజులు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా అప్పటి యూపీఏ సర్కార్ ఎన్ఆర్ఈజీఏ పథకాన్ని 2006లో ప్రారంభించింది. తర్వాత దానిని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. ఇప్పుడు మరోసారి ఆ పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కోల్ సేతు విండోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం కొత్త పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరికి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్ 2026 సీజన్లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరికి 445 రూపాయలు, బాల్ కొబ్బరి క్వింటాలకు 400 రూపాయలు మద్దతు ధర పెంచింది. कोल सेक्टर में यानी हमारी एनर्जी सिक्योरिटी के लिए बड़ा रिफॉर्म किया गया है कोल सेतु के माध्यम से. और तीसरा, किसानों के वेलफेयर के लिए उसी कड़ी में आज एक बहुत बड़ा सेफ्टी नेट का एमएसपी कोपरा के लिए अप्रूव हुई है. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సాధారణ, జీవిత, ఆరోగ్య బీమాలో 74% వరకు ఎఫ్డీఐకి అనుమతి ఉంది. ఈ రంగంలోకి ఎఫ్డీఐలను పూర్తిగా అనుమతిస్తే దేశీయ పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. 100% ఎఫ్డీఐకి అనుమతిస్తే విదేశీ సంస్థలు భారతీయ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని, దీనివల్ల ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.